రేవంత్ రెడ్డి హైకమాండ్కి రేవంత్ రెడ్డి ఆలోచన చెప్పినట్టు ఏమని తెలుసా? బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఏదైతే డిప్యూటీ సీఎం పదవి ఉందో ఆ డిప్యూటీ సీఎం పదవి 2.5 సంవత్సరాలు బట్టి విక్రమార్క ఉన్నాడు కదా, ఇంకా బీసీలకు అవకాశం ఇవ్వండి. ఆల్రెడీ దళిత బిడ్డ 2.5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు. 2.5 సంవత్సరాలు బీసీలకు అవకాశం ఇస్తే రాబోతున్నటువంటి ఎన్నికలలో బీసీలు కాంగ్రెస్కి ఓటు వేస్తారు. అంటే రేవంత్ రెడ్డి ఏమంటారంటే ఒక మాస్టర్ రాజకీయం ఇది. మాస్టర్ రాజకీయం అంటే ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి 2034 దాకా నేనే సీఎం, 2028లో మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 42 రిజర్వేషన్ పట్టుకొస్తాం, 44 రిజర్వేషన్ పట్టుకొస్తాం, ఏదేదో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు మనం విన్నాం కదా. ఆ రిజర్వేషన్ రాలేదు, బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. బీసీలకు కూడా రేవంత్ రెడ్డి ద్రోహం చేసిండు, సర్పంచ్ ఎన్నికలలో మోసం చేసిండు, రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డి మోసం చేయడానికి తయారవుతున్నాడు. ఇప్పుడు ఏమంటాడు? 200 సంబంధించినటువంటి ఏదే కాన్స్టిట్యున్సీలు పెడతారట, 174 కాన్స్టిట్యున్సీలు కాబోతున్నాయట. తెలంగాణలో ఉన్నాయే 119 నియోజకవర్గాలు, రేవంత్ రెడ్డి 170 నియోజకవర్గాలు చేస్తారట. అంటే నియోజకవర్గాలను పెంచబోతున్నాడు. నియోజకవర్గాలను పెంచి ఆ తర్వాత మహిళలకు రిజర్వేషన్ ఇస్తారట. మహిళలు ఇక్కడ నుండే పోటీ చేయాలని చెప్పి కేవలం మహిళలకు రిజర్వేషన్, ఎస్సీలకు రిజర్వేషన్, ఎస్టీలకు రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్, జనరల్ కేటగిరీలో కొన్ని కాన్స్టిట్యున్సీలు పెడతారట. ఇట్లా రేవంత్ రెడ్డి కొత్త కొత్త ప్లానింగ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో 3 కార్పొరేషన్లు చేసిండు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషను, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషను, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. హైదరాబాద్ పరిధిలో రేవంత్ రెడ్డి దాదాపు ఒక 200 కార్పొరేటర్ సీట్లు తయారు చేస్తున్నాడు. మల్కాజ్గిరికో 100, తర్వాత సైబరాబాద్కో 100, 400 సీట్లు రేవంత్ రెడ్డి తయారు చేస్తున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు 150 సీట్లే ఉంటుండే కార్పొరేటర్లు. హైదరాబాద్లో 3 చేసిండు కార్పొరేషన్లు. ఇప్పుడు ఈ 3 400 సీట్లు రేవంత్ రెడ్డి ఎన్నికలు పెట్టబోతున్నాడు, డిలిమిటేషన్ చేసిండు. సేమ్ నియోజకవర్గాలు కూడా రేవంత్ రెడ్డి పెంచడానికి తయారవుతున్నాడు.